హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్ లో కాల్పుల కలకలం సంచలనం సృష్టిస్తోంది. గన్తో కాల్పులు జరిపిన 6 దుండగులు ఖజానా జ్యువెలరీ షాప్ లో భారీ దోపిడీకి పాల్పడ్డారు. కాల్పులో ఒక వ్యక్తి గాయపడగా అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 10 ప్రత్యేక బృందాలతో దుండగులను గాలిస్తూ ఉన్నారు. నిన్న రాత్రి కేపీహెచ్బీ వృద్ధ దంపతుల ఇంట్లో చోరీ చేసిన నిందితులే ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీకి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఖజానా జ్యువెలర్స్ లోని సిబ్బందిని గన్తో బెదిరించి లాకర్ తాళాలు ఇవ్వాల్సిందిగా దుండగులు అడిగారు. సిబ్బంది లాకర్ కి ఇవ్వకపోవడంతో గన్తో వారిని దుండగులు బెదిరించారు. అసిస్టెంట్ మేనేజర్ పై కాల్పులు జరిపిన ముఠా లోపలకు వెళ్లి బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ పగలగొట్టింది. దీంతో భయంతో వెంటనే పోలీసులకు ఖజానా జ్యువెలర్స్ సిబ్బంది ఫోన్ చేశారు. పోలీసులను చూసి 6 సభ్యుల గ్యాంగ్ పారిపోయింది. టెన్ పార్టీకి వచ్చారన్న మీటింగ్ లో ఉన్నాం. అది ప్రజెంట్ ప్రతిరోజు కూడా 10:30కి మీటింగ్ జరుగుతుంది. 10:40కి వచ్చారు. వాళ్ళు ఎన్ని రోజుల నుంచి రెక్కి చేసారో తెలియదు. ఫస్ట్ ఒక పర్సన్ ఇక్కడ తిరుగుతుండే, మేము నార్మల్గా ఎవరైనా తిరుగుతుంటారు కదా అనుకున్నాము. ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకొని వచ్చారు. చిన్న మాస్క్ ఇక్కడ వరకు ఉంటుంది కదా, మాస్క్ పెట్టారు. డబల్ షర్ట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి షూస్ ఉన్నాయి, చిన్న పిస్టల్ ఉంది ప్రతి ఒక్కరి దగ్గర. 6 to 7 మెంబర్స్ ఉన్నారు. 10:40 ఒక్కరినే కాల్చారు, తొడపైన కాల్చారు. రౌండ్స్ అంటే ఇంకా కింద చాలా సార్లు ఫైట్ చేశారు. సిల్వర్ తీసుకెళ్లారు. తెలియదండి. తొడకు తగిలిందండి.